హాయ్ అండి, అందరికి నమస్కారం. మనలో చాలామంది ఈ యొక్క ఎండిఎం బిల్లుల్ని చేత్తో రాయడం వలన చాలా వరకు తప్పులు రాసేస్తున్నారు. అదేవిధంగా చాలా ఎక్కువ టైం కూడా తీసేసుకుంటుంది. అలా కాకుండా మనకి మన సెల్ ఫోన్లోనే ఎండిఎం బిల్లును కేవలం ఒక 5 నిమిషాల్లోనే తయారు చేసుకుని ప్రింట్ తీసుకునే విధానం అనేది ఈ యొక్క వీడియోలోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క సెల్ ఫోన్లోని ఎంఎస్ ఎక్సెల్ కానీ లేదంటే డబ్ల్యూపీఎస్ ఆఫీస్ కానీ ఈ రెండింటిలో ఏదున్నా సరే నేను ఇచ్చినటువంటి ఏదైతే ఇప్పుడు ఒక లింక్ని ఈ ఎండిఎంకి సంబంధించినటువంటి లింక్ని ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి కేవలం ఒక 2-3 నిమిషాల్లోనే స్టూడెంట్ యొక్క రోలు ప్రజెంటు ఆ రెండు ఎంటర్ చేస్తే చాలు. మిగతా అంతా కూడా ఆ ఫైల్లోనే ఆటోమేటిక్గానే జనరేట్ అయిపోద్దండి. చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఆల్రెడీ చేశాను. మీకు ఈ వీడియోలో మీకు ఎలా చేయాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా చేయండి. ఇప్పుడు నేను ఏదైతే ఈ లింక్ ఉంది కదండి, ఈ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఎక్సెల్ షీట్ ఓపెన్ అయిపోద్ది. సో ఎక్సెల్ షీట్ అయితే మీకు ఎక్సెల్ షీట్ లేదంటే డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఉంటే దాంట్లోనే ఓపెన్ అయిపోద్ది. ఈ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇప్పుడు ఆగస్ట్ నెలకు సంబంధించి ఆ డేట్లు ఆల్రెడీ వేసేసి వచ్చాయి. తర్వాత ఏ డేట్కి ఏ రోజు అన్నీ కూడా జస్ట్ ఇన్బుల్ట్గా ఫిల్ చేసి వచ్చేది. తర్వాత మీరు చేయాల్సింది ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు డైస్ కోడ్, నేమ్ ఆఫ్ ది స్కూలు, ఇంప్లిమెంట్ ఏజెన్సీ, బ్యాంక్ నేమ్ ఇవన్నీ కామన్గా ఉంటాయి కదండి. ఈ కామన్గా ఉన్నట్లని ఒకసారి ఎంటర్ చేసేసుకుంటే ఇంకా ప్రతి నెల కూడా మనకి ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ఇంకా ప్రతి నెల మనం ఎడిట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆగస్టు అని ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ సెప్టెంబరు, అక్టోబరు అలాగా ఎవ్రీ మంత్ ఉంటే ఆ మంత్ని మనం ఎడిట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఈ నెలకు సంబంధించి మనకి ఇక్కడ మీకు మీ స్కూల్ రోల్ ఎంత ఉందో ఎంటర్ చేస్తారు. ఇప్పుడు మీకు స్కూల్ రోలు ఒక 15 మంది ఉన్నారనుకోండి సపోజు. సో 15 అని ఎంటర్ చేసేస్తే ఇక్కడ వేరే కాలం దగ్గర ఇలా మీరు క్లిక్ చేస్తే మొత్తం అంతా కూడా మనకి ఈ 20 రోజులకు సంబంధించి కూడా ఆ రోల్ అనేది ఒకేసారి అప్డేట్ అయిపోద్ది. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ 1వ తారీఖుని రోల్ 15 కదా, మీకు ఒక 14 మెంబర్స్ 14 మంది స్టూడెంట్స్ మనకు ఆ రోజు ప్రజెంట్ అయ్యారనుకోండి. అక్కడ 14 అని ఇచ్చేసి ఇక్కడ ఓకే చేస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీల్స్ టేకెన్ కానీ, రైస్ యూజ్డ్, ఆ రోజు ఎగ్స్ ఉంటే ఎగ్స్, చిక్కీ ఉంటే చిక్కీ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా అదే అప్డేట్ చేసేసుకుంటుంది. ఇక్కడ అమౌంట్ కూడా మనకి చైల్డ్కి 5.88 కదా, అది టోటల్గా అదే వేసేసుకొని టోటల్ అమౌంట్ కూడా ఆ రోజు ఎంత అమౌంట్ పడింది అనేది కూడా మనకి మనం చాలా సింపుల్గా అది కాల్కులేట్ చేసేసుకుంటుంది. సో అలాగా మీరు జస్ట్ ఏంటంటే ఇంకా ప్రతిరోజు ఇంకో సాటర్డే ఎంతమంది వచ్చారు అనేది మీరు ఇక్కడ ఫిల్ చేసుకున్నాను. సాటర్డే 15 మంది వచ్చేసారు. సరే సండే లేదు కాబట్టి సండే 0 వేస్తారు. తర్వాత మండే 15. సో అలా ఇక్కడ మీకు జస్ట్ ఇవి మాత్రమే ఎంటర్ చేసుకుంటే మీకు సరిపోద్ది. చూసారా, ఇదిగోండి. సో మనకి ఇక్కడ సెకండ్ సాటర్డే కానీ సండేలు కానీ ఉంటే ఆ దాంట్లో 0 పెట్టేసుకోండి. సో ఇక్కడ ఎలాగ నేను ఎంటర్ చేశాను కదండి, ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రైస్ నుంచి చిక్కీ, ఆ రోజు చిక్కీ ఉంటే చిక్కీ, లేదంటే ఎగ్ ఉంటే ఎగ్గు. మన జనరల్గా ఏంటంటే ఈ చిక్కీలు ఎగ్గుల దగ్గర మనం చాలా కన్ఫ్యూజ్ పడిపోతూ ఉంటాం మనం పెన్నుతో రాసినప్పుడు. సో అది కాకుండా నా సిస్టమ్ ఆటోమేటిక్గా మనం ఆ డేట్ దగ్గర మనకు ప్రజెంట్ రోల్ ఎంత వచ్చారు, ప్రజెంట్ రోల్ ఎంత, ఆ రోల్ తర్వాత ఎంతమంది మనకి అటెండ్ అయ్యారు అనేది మనం ఇచ్చేసి చాలండి. మొత్తం అంతా అదే చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది. కింద టోటల్ కూడా మొత్తం వచ్చేస్తుందండి. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఇంకా మనకి ఎండిఎం బిల్లు మనం ఎండిఎం రిపోర్ట్లు రాస్తూ ఉంటాం కదా, అక్కడ ఏంటంటే మన ఎగ్స్ రైస్ సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్, తర్వాత రిసీవ్డ్, ఈ రెండు మీరు చేసేస్తే ఇక్కడ యూటిలైజ్డ్ మీరు ఆటోమేటిక్గా ఇక్కడ ఎన్ని వేసేస్తారు కదా, రోల్ వేసేస్తున్నప్పుడు ఎంత యూటిలైజ్ అయ్యింది అనేది ఆటోమేటిక్గా అదే జనరేట్ అయిపోద్ది. సో క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా అదే ఇచ్చేసుకుంటుంది అన్నమాట. మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యూజ్డ్ కాదు, ఓపెనింగ్ బ్యాలెన్స్, రిసీవ్డ్ బ్యాలెన్స్, అదేవిధంగా ఎగ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్, రిసీవ్డ్ బ్యాలెన్స్, చిక్కీ ఓపెనింగ్ బ్యాలెన్స్, రిసీవ్డ్ బ్యాలెన్స్, ఇవి ఏదైతే కలర్స్లో ఉన్నాయో ఆ కలర్లో ఉండి నింపిస్తే ఆటోమేటిక్గా మొత్తం ఎండిఎం బిల్ అనేది నీట్గా రెడీ అయిపోద్దండి. ఆ తర్వాత ఇక్కడ మనం ఇది కూడా మనకి రోల్ మారదు కాబట్టి బాయ్స్ అంతమంది, గర్ల్స్ ఎంతమంది, ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి, థర్డ్ క్లాస్కి, ఇది ఫిల్ చేసేస్తే ఒక నెల ఫిల్ చేసేస్తే ఇంకా ఎవ్రీ మంత్ ఇంకేం అడగదు.
ఒక్కసారి మాత్రం ఒక 5 నిమిషాల పని ఉంటుంది. మిగతా టైంలో మాత్రం కేవలం 2-3 నిమిషాల్లోనే మనకి ఎండిఎం బిల్ అనేది తయారైపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసొస్తే ఇక్కడ షీట్ ఉంటుందండి. ఇక్కడ షీట్ 1 ఇది. ఇక్కడ షీట్ 2 చెక్ చేస్తే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనం ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో దాని ప్రకారంగాన ఈ ఎండిఎం వాళ్ళ శాలరీ ఉంటుంది కదా, 3000 శాలరీ, ఇది కూడా జనరేట్ అయిపోద్ది. ఇది కూడా ప్రింట్ తీసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ షీట్ 3లోని కూడా ఆయాకు సంబంధించి డీటెయిల్స్ నింపేస్తే ఆయాకు సంబంధించి కూడా మనకి ఈ బిల్లులు అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత లేదు, చాలామంది కొందరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఆయా యొక్క అటెండెన్స్ రిపోర్ట్ని ఇలా మన తెలుగులో మనం నింపుతాం కదా. సో ఇది కూడా మనకి ఒకసారి ఎంటర్ చేసేసుకుంటే బ్యాంక్ అకౌంట్ కానీ బ్యాంక్ నేమ్ ఇవన్నీ కూడా ఒకసారి ఎంటర్ చేసేసుకుంటే ఇక డేట్లు చేంజ్ చేస్తే చాలండి. సో ఇదంతా కలిపి మనకి ఒక 5 నిమిషాలు మనం కేటాయిస్తే ఈ 3 అప్లికేషన్లు కూడా మనం ఈజీగా నింపించవచ్చు. ఎటువంటి తప్పులు లేకుండా సిస్టమే అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది. సో ఈ విధంగా జనరేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ షేర్ ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేసాం అనుకోండి. సేవ్ చేస్తే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ అయిపోద్ది. సో లేదు ఇంకా డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 3 చుక్కలు ఉన్నాయి. 3 చుక్కలు కదా, ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వాట్సాప్ దగ్గర ఇక్కడ చూడండి ఈ షేర్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సెండ్ కాపీ అని ఉంది కదండి. ఇక్కడ ఈ సెండ్ కాపీ కింద చూడండి, ఈ సెండ్ కాపీ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఇదిగో ఎక్సెల్ వర్క్షీట్ ఉంది, అక్కడ క్లిక్ చేస్తే మనకి జనరల్గా వాట్సాప్ కావాలంటే వాట్సాప్, ఎక్కడైనా మనకి పర్సనల్గా ఎవరికైనా పంపించడం లేదంటే ఇవన్నీ ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా నేను నా సెల్ ఫోన్కి నేనే పంపించుకుంటాను. ఇంకా ఆటోమేటిక్గా ఎండిఎం బిల్లు ఇక్కడ పేర్లు కూడా మార్పించుకోవచ్చు. ఇక్కడ ఎండిఎం బిల్ అని ఉంది కదా, ఈ ఎండిఎం బిల్లుని మనం ఆటోమేటిక్గా ప్రింటర్తోని లేదంటే ఎవరికైనా జెరాక్స్ సెంటర్కి ఇచ్చినా అది మామూలుగా ప్రింట్ తీసేసుకుంటారు. చాలా వరకు స్కూల్లో ప్రింటర్స్ ఉన్నాయి కాబట్టి మనమే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే అండి, ఈ యొక్క సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడిందని కాదు, ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్లో చాలా వరకు ఇబ్బంది పడ్డాను చేతితో రాసి. సో ఇది నాకు చాలా యూజ్ఫుల్ అయింది. ఇది మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే మనలాంటి టీచర్స్కి చాలామందికి షేర్ చేయండి. అదేవిధంగా ఎవ్రీ మంత్ కూడా నేను ఇలా ఎండిఎంకి సంబంధించి అన్నీ కూడా చేస్తాను. మీరు ఎడిట్ చేసుకోలేకపోతే డైరెక్ట్గా నేనే 9th మంత్ ఉంటే 9th మంత్ 10th మంత్ అలాగా చేసేసి ఇలా ఈ విధంగా ఇప్పుడు చేసినట్టే ప్రతి మంత్ కూడా లింక్ పెడుతూ ఉంటాను. సో అది మీకు డైరెక్ట్గా మీకు రావాలి, సెర్చ్ చేయకుండా రావాలనుకుంటే ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ మీకు ఈ యొక్క ఎండిఎం బిల్ అనేది మీకు లింక్ వచ్చేస్తూ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియోని మీరు చూసినందుకు షేర్ చేయండి, తప్పకుండా ఉంటాను.